మా అమ్మతోటి ఒక పాతకాలం మంచి స్వీట్ ఒకటి తయారు చేసిపోతున్నామండి. ఏంటమ్మా అండి? నేను ఈ రోజు పాకుండలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక అర కేజీ బియ్యానికి ఒక 4-5 గంటలు నానేసుకోవాలా. నానేసుకున్న తర్వాత దాంట్లో బాగా పిసికి కడిగి ఇక వాడేసుకోవాలా. వాడేసుకున్న వాటిని పిండి పట్టుకోవాలా. గుండ్రటి గోళీలా ఉండే తీయటి స్వీట్లు చేసుకుందామండి. పాకుండలు మా అమ్మ అప్పటి నుంచి సున్నుపాకులు చేస్తాను అంటే ఏంటో అర్థం అవ్వలేదండి మాకు. మనం పాకుండలు అంటాం కదా, వాటినే సున్నుపాకులు అంటారంటే. ఎందుకంటారంటే ఏమో పెద్దలు మరి ఎందుకంటారో తెలియదు కానీ మా పిల్లలు మేము ఆట ఉండేప్పుడు మా అమ్మ లేవనివారు అంటే సిన్నిపాకులాగా బాగానే ఉన్నావు నువ్వు అంటే పుట్లాగా ఉన్న వాళ్ళు సున్నిపాకు అంటారు మాట. ఎంత ఉంటుంది కొబ్బరి వేస్తాము, బెల్లం వేస్తాము, అన్ని వేస్తాము. చాలు మళ్ళా జలించాక మురుమాది వేస్తుంటా అలా నలుగుతుంది. ఇప్పుడు పాకుండా చేసుకోవడానికి గాను బియ్యాన్ని మొత్తం రోట్లు వేసి మెత్తగా పిండి కొట్టేస్తానండి. దంచేస్తున్నాం అన్నమాట రోకలెట్టి. తర్వాత జల్లిచ్చేసి శుభ్రంగా పాకుండా చేస్తాం. మంచి న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నామండి అంతనా. పక్కా పల్లెటూరి స్టైల్. బియ్యాన్ని దంచుకుంటున్నాం కదండి, దాన్ని పిండి జల్లించుకోవాలన్నమాట. ఆ పిండిని జల్లించుకుంటే ఇంకా మొరుగు వస్తుంది కదండి, ఆ మొరని మళ్ళీ దంచుకోవాలా. దంచుకొని అలా మెత్తగా పిండిలా తయారు చేసుకోవాలా. మరి ఇంతకు ముందు మిక్సీలు కానీ మిషన్లు కానీ ఉండేయండి. ఇలా దంచుకొని ఇలాగ అన్నీ ఇలా వండుకోవాలి. ఆరుదులు వండుకున్నా, అరిసెలు వండుకున్నా, ఇలా చిల్లిపాకు చేసుకున్నా, పాకుండలు చేసుకున్నా అన్నిటికీ దంచుకోవడమే. అంత సరదాగా 4-5 కూడి దంచుకుంటే వాళ్ళు నీ పిండి కలిపి రోడ్డు పచ్చళ్ళు ఇలా దంచుకోవడం, అలా పొయ్యి మీద వండుకోవడం అన్నీ చక్కగా ఉండి. ఇప్పుడే అన్నీ సుఖపడిపోయాం. మిక్సీలో పట్టేసుకోవడం, పొయ్యి మీద గ్యాస్ మీద వండేసుకోవడం, తినేయడం శుభ్రంగాను. పాకుండలు తయారు చేసుకుందాం అనుకున్నాం కదండి. ఇప్పుడు దానికి పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను. తడి బియ్యం తోటి రోడ్లో చేసుకున్నాం కదండి పిండి. బియ్యం పిండి అండి 2 కప్పులు బియ్యం పిండి. 2 కప్పులు బియ్యం పిండికి గాను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నామండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు గుప్పుడు తీసుకున్నామండి. కొబ్బరి ముక్కలు వేపుకోవడానికి నెయ్యి కావాలి. 1 అరకప్పు నువ్వులు, కొంచెం ఇలాచీ పొడి అండి. ముందుగా ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు వేపుకుందాం అండి. దింపేమ్మా ఎర్రగా ఎగిపోయి దింపేనా? దాన్ని దింపేసి అది కిందటి ఇప్పుడు ఏంటి బెల్లం పాకమా? బెల్లం పాకం పెట్టాలి. ఇది ఎట్టి గిన్నె ఎట్టి పెట్టావా? బెల్లం వేసి వేసి బెల్లం వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి. అందులో కొన్ని నీళ్ళు అయినా గ్లాస్ అది వేయి చెప్తే చాలు సరిపోతుంది. నీళ్ళు వేసుకున్నాం కదా, కలిపెట్టి దాన్ని ఇప్పుడు పాకం వచ్చేదాకా మరగ పెట్టుకోవాలి. నేను పాకం అది నేను చూసుకుంటాను, నువ్వు లేకు. ఇప్పుడు నీళ్ళు కరగాల, కరిగిన తర్వాత మరుగుతుంది కదా, ఇప్పుడు పాకం రావాలా. శివా అది ఎలాస్టిక్ పొడి ఇలాగ. ఎలాస్టిక్ కదమ్మా, ఎలాచి పొడి. అదే నాకు అప్పుడప్పుడు పొడి కొంచెం నోరు తిరగదు, పదాలు ఎక్కువ తిరగదు. అది కొంచెం ఎలాస్టిక్ పొడి వేసుకున్నాం కదండి. ఏదైతే ఉందిలే, సువాసన వస్తే చాలు మనకి కమ్మట వాసన కావాలి అంతే. బాగుంది. ఈ కొబ్బరి ముక్కలు వేద్దాం, పాకం రావాలి కదా. పాకం వచ్చాక పాకం ఎలాంటి పాకం రావాలమ్మా? కొంచెం ఉండలాగా అవ్వాలి. చేతి మీద ఇలా కట్టుకుంటే ఇలాగ ఉండవ్వాలి. ఉండవ్వాలంటే లేత పాకం కాదు, ముద్ర పాకం కాదు, బాగా ఇలాగంటే కొంచెం మెత్తగా. మరి ముదురు పొట్టు అయితే బాగోదు, పగిలిపోద్ది మాట. పోకుండా పగిలిపోద్ది. పాకుండా ముదురు పాకం అయితే పగిలిపోతాయా? ముదురు పాకం ఉండకూడదు. ముదురు పాకం అయితే ఏమంటే ఇలాగ పగిలిపోయినట్టు వస్తుంది. నిజమే. కొంచెం పట్టు కుదిరితేనే దీనికి అక్కడ తేడా ఉంటదా? తేడా ఉంటుంది. మరి ఒక చిన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే మనకు సున్నిపాకులు వచ్చేస్తాయి. సున్నిపాకులు అనేస్తున్నాను. ఇంకా పాకం ఇలా చూసుకోవాలి మనం. ఇలా చూసుకున్న తర్వాత ఇలాగా మరి ముదురు పొట్టు అయితే చిన్నపాకులు పగిలిపోతాయి. జెల్ టైపు ఇలాగంటే అవును, జెల్ టైపు. వేసానన్నా వేసి కొరక ముక్కలు వేసి
పిండి వేసాను నాన్న, కొంచెం కొంచెం పిండి, ఆ? కొంచెం కొంచెం వేయి పిండి, ఉమ్. పాకం ముదిరిపోద్ది మళ్ళీ జిమ్ము. అది అలా కొంచెం కొంచెం వేయాలి. అది ఉండలు కట్టకుండా అలా తిప్పుకుంటా ఉండాలి. తిప్పుకుంటా ఉండాలి, అలా అది ఉండగడేస్తుంది, ఉండగుంటల కింద గడేస్తుంది. ఇలా తిప్పుకుంటా ఉంటే ఒకళ్ళు అలా పిండి వేసి కొంచెం అయి తక్కువ సాలింక గట్టిగా అయిపోద్ది. కొంచెం అలా పలచకుండగానే ఆపేసుకోవాలి. ఇలాగ ఆపేసుకుంటే ఇది బీసిపోద్ది. ఇది బీసిపోద్దా? ఎందుకంటే ఉండదు, ఇలా ఉండాలా, మరీ ఇలా ఉండాలా, అలా ఉంటే సరిపోదు. కరెక్ట్గా సరిపోయింది ఇది. ఇలా దింపేసుకొని చల్లారాలి. ఇంకా చల్లారడం ఏం పల్లులు వేసుకుంటాం దీన్ని. మనం 2 కప్పులు పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, పిండి మిగిలేలాగా చూసుకోవాలండి. మనం బెల్లం ఎక్కువైపోయింది అనుకోండి, పిండి అయిపోతే కనుక అది మళ్ళీ పలచగా అయిపోద్ది అనమాట. అందుకోసం ఒక పిండి ఇంత మిగిలేలాగా మనం చెప్పుకున్న కొలతలండి. మాకు ఒక గుప్పుడు పిండి మిగిలింది. పెనం పెట్టేసుకుందామా? మూడు పెట్టేసుకొని నూనె వేసేసుకుందాం అంతే. ఉండలు చేద్దామా? వంటలు చేద్దాం. కంచం తీసుకురా నాన్న. ఇది ఒక పల్లెలో తీసేసుకుంటున్నాం అండి, ఎందుకంటే దీంట్లో ఉంటే బేస్ చల్లారదు, ఇలాగైతే బేస్ చల్లారిపోద్ది. పైన కొంచెం నూనె ఇలాగ వేసుకుంటానండి, కొంచెం ఆరిపోదు, పిండి ఆరుకుంటూ ఉంటుంది. మనం ఇలా నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగ నువ్వులు ఇలాగ అద్దుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు చుట్టుకొని ఇలాగ అనుకొని ఇందులో వేసేయడమే. మరిగిపోయింది అంతే, డైరెక్ట్గా వేసేసుకోవడమే. తక్కువ వేపుకోవాలా? తక్కువ వేపుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఇడిపోతాయి. మంట మంట సరిపోద్ది కదా, లైన్ గా మంట బాగుంది, సమానంగా ఉండాలి. మంట ఎక్కువ మనం ఇప్పుడు చేసుకుంటాం కదా, మనం చేసింది ఇది గులాబ్ జాములు. గులాబ్ జాములు చేసుకుంటాం కదండి, ఆ సైజులో చేసుకుంటే సరిపోద్ది. ఇలా నువ్వులు ఇలా అద్దుకొని ఇలా అనుకోవడమే. నువ్వులు వాళ్ళు భలే రుచి ఉంటాయి, భలే టేస్ట్ బాగుంటాయి, పండుగ తగిలితే కదా బాగుంటాయి. అది అలాగే వేసుకుంటే అంతేనా? ఉండలు చుట్టూ పక్కనే ఏం పెట్టాలి, బీసిపోతా ఉంటది, బీసిపోకూడదు. ఈ అరిసితోటి ఇదోటి బీసిపోయిందంటే దాన్ని విలువ పోద్ది. కలపలా అది అలా తక్కువ వేపుకోవాలి, అట్లా విడిపోతాయి. ఈ రంగు వచ్చేదాకా వేయితే సరిపోతుంది, మళ్ళీ బాగా ఎర్రగా అయితే బాగోవు. ఇలా వేపుకుంటే గోలా సమానంగా వేపుకోవాలి, సమానంగా బ్రౌన్ రంగు వచ్చేదాకా. తొందరగానే వేగిపోతాయి జాగ్రత్తగా. ఇలా మామూలుగా మనం ఇగోండి ఇలా వేపేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసేసుకోవాలా. నువ్వులు మనం పైన అంటించుకున్నాం కదా, ఇలా రాలిపోతా ఉంటాయండి. వడకట్టోటి తీసుకొని ఇలా దేవేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే మాడిపోతాయి అనమాట. మీరు ఇలాగ పైన అంటించుకునే పలం అయితే ఇలా చేసుకోండి, లేదా పిండిలో వేసేసుకున్నా పర్లేదు. నువ్వులు మామూలుగా చూడు జల్లిగంట ఉంటుంది కదా, మన ఇంట్లో వాడుకుంటాం కదా, అలాంటివి కూడా చిన్న చిన్న సరిపోతాయి ఇక్కడ. అంటే మొత్తం మీద కరకరలాడే నెంబర్ 1 పాకుండలు తయారు చేశారండి. పాకుండలో చిన్న మా ఆంధ్ర స్టైల్ ఏంటంటే పాకుండలు అంటారు, చిన్నపాకులు అంటారు. కానీ మీకు తెలియాలి కదా, అందుకని మేము పాకుండలు అంటున్నాం. మాకు మా అమ్మాల కానించి కూడా ఇలాగ ఎప్పుడు కూడా చేసేవారు పెద్దోళ్ళు. అదే వంట మాకు కూడా అలవాటు అయ్యింది అనమాట. అలవాటు అయ్యి చేసుకున్నాము. ఇవాళ నేనైతే చేసాను పాకుండలు. అబ్బా అమ్మదానం, అందులో కొబ్బరి మొక్క తగులుతుంది, నేతిలో వేయించిన కొబ్బరి మొక్క. అబ్బాబా మామూలుగా జీడిపప్పును కూడా మించిపోయిందండి బాబా. మేము ఎలాగైతే ఎక్స్ప్రెస్ చేసామో అలాగే కుదిరినాయి. ఇంకా సూపర్ గా వచ్చిందండి అది. మా అబ్బాయి ప్రసాద్, ఓ ప్రసాద్, ఇదేంది ప్రసాద్, ఓ ప్రసాద్ బాగా వచ్చినాయి.
చేసి తినండి. ఎక్కువగానే సంక్రాంతి టైంలో అలాంటి టైంలో చేసుకుంటారు కదా, మేము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం అండి. పాకుండా కనుక తిన్నారనుకోండి మీరు కూడా దీనంత బిగింపుగా ఉంటారండి. పాకుండలో చాలా మందికి భయం వేస్తుందండి. పాకుండలు చేసుకోవాలంటే పగుళ్ళు వచ్చేస్తాయని, నూనెలు వేసినట్టు పేలుతాయని, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ రకంగా కరెక్ట్ గా రావాలనుకుంటే ఆ పాకం అనేది ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా మధ్యస్థంగా పెట్టుకోవాలన్నమాట. మనం పెట్టిన చూసారు కదా, జెల్లీ టైప్ లో వచ్చింది చూసారు ఉండ, అలా పెట్టుకుంటే పెట్టుకున్న తర్వాత పిండి కూడా ఎక్కువ వేసేయకూడదు. పిండి ఎక్కువ వేసేసినా గట్టిగా అయిపోద్ది కదా, ఉండ పగిలిపోద్ది. ఆ సమానంగా రావాలి ఆ పిండి. ఇలాంటివి వండుకునేటప్పుడు చాలా ఆలోచన పెట్టుకొని వండాలి. ప్లస్ ఆ పిండి ఆరిపోక ముందే ఉండలు చేసుకోవాలి, టకటకమని ఉండాలా. బాగుంది. ఈ రకంగా మీరు కూడా చేసుకొని తినండి, శుభ్రంగా ఉండండి. మా ఈ పాకుండ్లు వీడియో నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ చేయండి, మీరు చేసుకుంటే కామెంట్ చేసి ఎలా వచ్చింది చెప్పండి. బెల్ల కొట్టడం మాత్రం మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి ఎవరికన్నా ఉంటే కనుక ఎవరు చూడలేని వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేసేయండి. పోకుండా మా బ్రహ్మాండంగా ఉందండి బాబా, తిని కొద్దీ తినాలనిపిస్తుందండి. సగం పైగా నేనే లాగేసానండి ఇందులో.